నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు 3 కేసుల్లో ముందస్తు బెయిల్, దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు. సీఎం జగన్తో కేసినేని నాని భేటీ, వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ ప్రతినిధుల భేటీ, తెలంగాణలో పెట్టుబడులపై చర్చ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్, కొత్త సభ్యుల ఏర్పాటుకై లైన్ క్లియర్. కోట్లు ఖర్చు చేసినా సంపాదించుకునేది శూన్యం, టికెట్ రాని వారు అదృష్టవంతులన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు. మణిపూర్లో రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరణ, ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమన్న కాంగ్రెస్. రైట్, బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ విజయవాడ ఎంపీ కేసినేనిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేసినేని నాని ఇప్పటికే ప్రకటించారు. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని నాని శ్వేత సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఏపీ సీఎం జగన్ విజయవాడ ఎంపీ కేసినేని నాని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేసినేని నాని ఇప్పటికే ప్రకటించారు. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలోని నాని సీఎం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కర్నూలు ఎంపీ సీటు మంత్రి గుమ్మనూరి జయరాంకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో అలకబూనిన ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
వైసీపీకి ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కర్నూలు ఎంపీ సీటు మంత్రి గుమ్మనూరి జయరాంకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నట్లు, దీంతో అలకబూనిన ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కీలకంగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కేశినేని నాని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఒకవైపు జరుగుతూ ఉండగానే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎంపీగా 2019 ఎన్నికల్లో సంజీవ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆయన సడన్గా తన రాజీనామాను ప్రకటించడం జరిగింది. అయితే దీనికి బలమైన కారణం ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో సంజీవ్ కుమార్కి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరి జయరాంకు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను ఆ స్థానం నుంచి తప్పించి కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే మంత్రి గుమ్మనూరు జయరాంకి స్పష్టం చేయడం జరిగింది. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం గుమ్మనూరు జయరాం కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు కర్నూలు ఎంపీ స్థానానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీంతో సంజీవ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు దక్కే అవకాశం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఎంపీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని కూడా సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డితో ఒకవైపు చర్చలు జరుపుతున్న సమయంలోనే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలాగా సంజీవ్ కుమార్ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్లు రావని భావిస్తూ ఉన్నారో వారిలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా కాపు రామచంద్రారెడ్డి పార్టీని వీడుతున్నట్టు చెప్తున్నారు. దీంతోపాటు పార్థసారథి, పెరంబలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడతారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి రాజీనామా చేయడం అనేది ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు ఇలా 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సిఐడి చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఐఐఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 5 సభ్యులు రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురు పేర్లను పరిశీలిస్తుంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్కు జనసేన విశాఖ అర్బన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. విశాఖలోని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అంటున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణతో యాదవ్ మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీ స్థాపించిన కాడి నుంచి కీలకమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గెలడానికి అయితే కీలక పాత్ర వివరించిన వంశీకృష్ణ యాదవ్ మొన్నే జనసేన పార్టీలోకి చేరారు. అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, వైసీపీ పార్టీలో కీలక పాత్ర మీరు గతంలో వివరించారు. ఇప్పుడు వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీకి వచ్చేది, ఇది ఎట్లా చూడమంటారు? నేను కంటెస్ట్ చెప్పాను గతంలో మీకు ఆల్రెడీ. నేను కంటెస్ట్ చేయాలి, నాకు నచ్చిన చోట చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలించలేదు. నేను పార్టీ మారడం జరిగింది. జనసేన పార్టీ నుంచి నేను విశాఖపట్నం ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటానని తెలియజేస్తాను. సార్, ప్రధానంగా వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు అయితే మీ పైన చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడమంటారు? తీసుకోమన్నా కదా, అందరి మీద తీసుకోమనండి. అందరికి ఒకే న్యాయం కదా, ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండదు ఈ రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు ఎవరైతే మారో అందరి మీద చట్టం మీద తీసుకుంటే నా మీద కూడా తీసుకోమన్నా. నేను ఒక్కరి మీద కాదు కదా, అందరికి ఏ న్యాయం జరిగితే అదే న్యాయం. చర్యలు తీసుకోమనండి, ఏదైనా చేసుకోమనండి. దేనికైనా తెగించి వచ్చాం, ఏం చేసినా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు. ప్రస్తుతం విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి మీకున్న కొంచెం వర్గ గొడవలు ఉండడం వల్లే మీరు పార్టీ మారారంటూ కూడా వినబడుతుంది. ఎంవివి సత్యనారాయణ ఈ యొక్క పార్టీలోకి మారడం అనేది ఎంవివి సత్యనారాయణ కారణం అంటారు? ఎంవివి సత్యనారాయణ వల్ల మారుతానని అన్నగాని మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నదని వాస్తవం, అందులో డౌట్ లేదు. ఆయన వల్లే పార్టీ మారాను, లేకపోతే ఇంకోటి కారణాలు కావు. నేను కంటెస్ట్ చేయాలా, నాకు నచ్చిన చోట సీట్ కావాలని అడిగాను, వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదొక కారణం, ఇదొక రకరకాల కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని మేము వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యంలో మేము కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ఒక చోట చేయాలని కోరిక మాకు ఉంటుంది. ఆ కోరిక ఎక్కడ నెరవేరితే అక్కడికి వెళ్తాం. సార్, వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ బీసీలకి ఎంతో న్యాయం చేశారు, అలాగే వంశీకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి కూడా చాలా న్యాయం చేసి వంశీ అయితే పార్టీకి అన్యాయం చేశారంటూ కూడా అనే విధానంగా మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి. ఎట్లా చూడమంటారు? నేను సుబ్బారెడ్డి అన్నకు చెప్పాను, నేను కంటెస్ట్ చేయాలా, ఎమ్మెల్సీ నాకొద్దు, నేను ప్రజల్లోంచి రావాలని నా డిమాండు. పనికి మాలిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసి పార్టీ కష్టపడి నన్ను పక్కన పెడితే నేను ఊరుకోవడానికి నేనేం దద్దమ్మని కాదు కదా. దద్దమ్మలు అయితే కూర్చుంటారు పక్కన, నేను దద్దమ్మను కాను. పనికి మాలిన వాళ్ళు, నేను తీసుకొచ్చిన వాళ్ళు, రూపాయి పనికిరాని వాళ్ళకి అందరాన్ని కూర్చొని పెట్టి నువ్వు ఎమ్మెల్సీ కూర్చొని నేను దద్దమ్మను కాదు. నేను క్లియర్గా చెప్పాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. నాకు జగన్మోహన్ రెడ్డి చేస్తానని చేయలేదు కాబట్టి నేను వాళ్ళు బయటకు వచ్చాను. ఆయన చెప్పింది ఒకటి కూడా చేయలేదు నాకు. సో ఆయనకు తెలుసు, కావాలంటే ఫేస్ టు ఫేస్. సైలెంట్గా ఉన్న వంశీ ఒకేసారి జనసేన పార్టీలోకి రాగానే ఫైర్ బ్రాండ్గా మారి, అట్లాగే జనసేన పార్టీలోని కీలకమైన నాయకులను కూడా విశాఖపట్నంలోని జనసేన పార్టీలో చేర్చుతానంటూ కూడా గతంలో మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీలోకి మీ యొక్క వర్గం కానీ, అలాగే జనసేన పార్టీ మరింత ముందు కాలంలో అభివృద్ధి అవ్వడానికి ఎటువంటి నాయకులను చేర్చే పరిస్థితి ఉంటుందంట? ఖచ్చితంగా చెప్పా, పండుగ తర్వాత మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం.
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది జాయిన్ రెడీగా ఉన్నాయి. మేము జాయిన్ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీని నెంబర్ 1 ప్లేస్లో నిలబెడతాం, ఎటువంటి డౌట్ లేదు. సార్, మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆఖరిగా మీకు మాట్లాడే మాట అంటే విశాఖలోనే మీకు కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులతో మీకు ఎట్లాగుంది సార్? అందరికీ బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి శక్తివంతంగా కృషి చేస్తాం. అందరూ బాగానే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ కూడా ఏదో ఒకటి ఆశిస్తూ వస్తారు తప్ప ఇంట్లో పడుకోవడానికి పిల్లం వదిలి రోడ్డు మీద ఎవడు రాడు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరు గోల్తో పోతే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలుగా పోరాటం చేస్తూ ఉంటారు. కళ్యాణ్ గారు మీకు ఏం మాట ఇచ్చారు సార్? విశాఖలోనే ఏమైనా సీట్ ఇస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా కంటెస్ట్ చేయమన్నారు, చేస్తా అని చెప్పాను. 100% కంటెస్ట్ చేస్తాం, ఎటువంటి డౌట్ లేదు. ఏదైతే వంశీకృష్ణ యాదవ్ ప్రధానంగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారంగా విశాఖపట్నంలో ఈ యొక్క జనసేన కార్యకర్తలతో నాయకులతో కలిసి పనిచేస్తాను, అట్లాగే వైసీపీ ఎటువంటి పరంగా కూడా నాకు ఈ గతం నుంచి కూడా అన్యాయమే చేసింది, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నాకు ఎటువంటి మాట ఇచ్చారో నాకు విశాఖలోని ఎక్కడి నుంచైనా పోటీ చేసుకో అని ఒక మాట ఇచ్చారంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నారు. అయితే పండగ తర్వాత విశాఖపట్నంలో పార్టీ మార్పులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వైసీపీలోని చాలా ఎక్కువగా నాయకులు అయితే జనసేన పార్టీలోకి చేరే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించారని చాలాసార్లు చెప్పానన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని తెలిపారు. దీంతో ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని, ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నట్లు ఎద్దేవా చేశారు. తన సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నట్లు చెప్పారు. చంద్రబాబును తిడితే కొడాలి నాని 2 కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు టీడీపీ నేత విజ్ఞప్తి చేశారు. అలాగే అదే ఆయన పడాలి అంటే తెలియదు. పడాలి ఆయన అన్నప్పుడు మర్చిపోయారు. బలహీన వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి, జగన్ రెడ్డికి పూచిపురలా చూస్తున్నాడు. అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా పెద్ద వేటాడుతున్నాడు. ఉదాహరణకి ఇక్కడ పార్థసారథి గారే అన్నాడు. ఆనాడు కేపీ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనేమో దీనికి మంత్రి పదవి ఇవ్వడు. అదే జిల్లాలో కొడాలి నానికి మంత్రి పదవి తెలిసి ఎవరికన్నా అందేది సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలిశారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కైటన్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్కు సీఎం రేవంత్ను ఆహ్వానించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 13 నుంచి 15 వరకు కార్యక్రమం జరగనుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఈసారి ఏ పార్టీకి అడ్డా, ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతున్నదే చర్చనీయాంశం. కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డకు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అన్నది $1 కోటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ పార్టీ టికెట్ ఆశిస్తుంటే జనసేన మరోపక్క ఆశలు పెంచుకుంటుంది. ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనకే టికెట్ అనే ధీమాతో ఉన్నారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గడిచిన 50 ఏళ్లలో కేవలం ఒక పర్యాయం తప్ప అన్ని సందర్భాల్లోనూ 2 కుటుంబాల వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 1970 నుండి మండలి సింహాద్రి కుటుంబీకులు వరుసగా గెలువగా 2009లో అంబటి బ్రాహ్మణయ్య గెలుపొందారు. ఆయన మరణానంతరం
ఉప ఎన్నికల్లో బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ నెగ్గి 6 నెలలు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికను మినహాయిస్తే 1972 నుండి 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 6 సార్లు మండలి కుటుంబీకులు, 4 సార్లు సింహాద్రి కుటుంబీకులు గెలుపొందారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 1955, 1962, 1967లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చెల్లపల్లి జమీందారు వంశీయులైన యార్లగడ్డ శివరామప్రసాద్ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1972, 1978, 1983లలో జరిగిన ఎన్నికలలో మండలి వెంకటకృష్ణారావు కూడా వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1985, 1989, 1994లలో సింహాద్రి సత్యనారాయణ టీడీపీ నుండి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున మండలి బుద్ధప్రసాద్ గెలుపొందగా 2009లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య అనూహ్యంగా గెలుపొందారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు అంబటి శ్రీహర్ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి వస్తే అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరికి వారు ఈసారి గెలిచేది మేమంటే మేము అంటూ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. 2 సార్లు ఓడి 3ోసారి నెగ్గిన సింహాద్రి రమేష్ బాబుకు ఈసారి అవనిగడ్డ నియోజకవర్గంలో ఇబ్బందిగానే ఉంది. గతంలో అన్ని సర్వేలలో ఎమ్మెల్యేగా సింహాద్రి పనితీరు సరిగ్గా లేకపోవడంతో అధిష్టానం హెచ్చరించిందనే వార్తలున్నాయి. ఆ తర్వాత సీఎం జగన్ ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్విఘ్నంగా జరిపించి సింహాద్రి కాస్త గట్టెక్కారు. సింహాద్రి వ్యాపార భాగస్వామి డాక్టర్ శ్రీహరి హత్య కేసును పట్టించుకోకపోవడం, పోలీసులపై ఒత్తిడి తీసుకుని రాకపోవడంతో సింహాద్రి పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి తోడు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకుడు కడవకొల్లు నరసింహారావుకు ఎమ్మెల్యే కంటే కార్యకర్తలు ప్రాధాన్యత ఇవ్వడంతో సింహాద్రి గ్రాఫ్ పడిపోయింది. సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనలో 100 కోట్ల రూపాయల హామీలను ఇచ్చి ఏడాది గడిచినా నెరవేర్చలేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా సందర్భంగా జనసేన నేతలు వీర మహిళలపై ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించడమే కాక ఆ దాడిలో స్వయంగా పాల్గొనడం వివాదాస్పదమైంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రధాన అనుచరుడిని ఎమ్మెల్యే అనుచరులు కొట్టడంతో బాలశౌరి కూడా సింహాద్రికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపసభాపతిగా, అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోడూరు మండల రైతాంగ సమస్యలు, మట్టి అక్రమ రవాణా, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువై తన గ్రాఫ్ని పెంచుకున్నారు. ఈసారి అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తారనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నందున అవనిగడ్డ నియోజకవర్గం సీట్ జనసేన పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున గుడివాక శేషుబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న బండ్రెడ్డి రామకృష్ణ అవనిగడ్డ సీట్ ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు ఉంటారా లేక అంబటి రాంబాబు వస్తారా అనేది సస్పెన్స్. టీడీపీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్కి ఇస్తారా లేక జనసేన పార్టీ వారికి ఇస్తారా అనేది కూడా ఇంకా సందిగ్ధంలోనే ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల పరిస్థితులపై మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 30-40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యమేనని చెప్పారు.
టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు తన దృష్టిలో చాలా అదృష్టవంతులన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి సంపాదనంతా పార్టీ అధిపతులకు చేరుతుందన్నారు. ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదన్నారు. భారతదేశంలో వన్ మ్యాన్ షో పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయని చెప్పారు. ఓడిన ఎమ్మెల్యే అక్కడే ఓడిస్తానని ఏడుస్తున్నాడని, గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఏడుస్తాడని హాట్ కమెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్నికల పరిస్థితులపై మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 30-40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యమేనని చెప్పారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు తన దృష్టిలో చాలా అదృష్టవంతులన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి సంపాదనంతా పార్టీ అధిపతులకు చేరుతుందన్నారు. ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదన్నారు. భారతదేశంలో వన్ మ్యాన్ షో పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయని చెప్పారు. ఓడిన ఎమ్మెల్యే అక్కడే ఏడుస్తున్నాడని, గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఏడుస్తాడని హాట్ కమెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. కేసీఆర్ నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతోంది. ఆ రోజు 2013 జనవరి 21న కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అవుతుంటే 16వ తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2014 ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జనరల్ ఎలక్షన్స్, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా బొదుస్కంధాల మీద వేసుకుని నేను చేశాను. చావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. అది 2012లోనో 14లోనో నాకు గుర్తులేదు, సరిగ్గా 12లో నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు. అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదనంతర పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, అక్షరాలు 2000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు
ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లాగే వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలే, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే 19 ఎలక్షన్ మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేపాటి కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్న. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒక కుటుంబాలు పోట్లు. ఆ రోజు అన్నాడు బోండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతుర్లు ఎవరిని పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.